మన్మోహన్ సింగ్ జననం సెప్టెంబర్ 26, 1932 ఒక భారతీయ రిటైర్డ్ రాజకీయవేత్త, ఆర్థికవేత్త, విద్యావేత్త మరియు బ్యూరోక్రాట్. అతను భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా, జవహర్లాల్ నెహ్రూ మరియు ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం పనిచేసిన 3వ ప్రధానమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. సింగ్ భారతదేశం యొక్క మొదటి సిక్కు ప్రధానమంత్రి. జవహర్లాల్ నెహ్రూ పూర్తి 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత తిరిగి ఎన్నికైన మొదటి ప్రధానమంత్రి కూడా ఆయనే. పశ్చిమ పంజాబ్లోని గాహ్లో జన్మించారు. ఈ రోజు పాకిస్తాన్లో. సింగ్ కుటుంబం 1947లో దాని విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చింది. ఆక్స్ఫర్డ్ నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన తర్వాత, సింగ్ 1966–1969 మధ్యకాలంలో అన్లో పనిచేశారు. లలిత్ నారాయణ్ మిశ్రా అతన్ని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమించడంతో అతను తన బ్యూరోక్రాటిక్ వృత్తిని ప్రారంభించాడు. 1970లు మరియు 1980లలో, సింగ్ భారత ప్రభుత్వంలో ప్రధాన ఆర్థిక సలహాదారు 1972–1976, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ 1982–1985 మరియు ప్రణాళికా సంఘం అధిపతి 1985–1987 వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు. 1991లో, భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నందున, కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి పివి నరసింహారావు అరాజకీయ సింగ్ను తన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా చేర్చుకున్నారు. తరువాతి కొన్ని సంవత్సరాలలో, బలమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, అతను భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరించే అనేక నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టారు. సంక్షోభాన్ని నివారించడంలో ఈ చర్యలు విజయవంతమయ్యాయి మరియు సంస్కరణ ఆలోచన కలిగిన ప్రముఖ ఆర్థికవేత్తగా ప్రపంచవ్యాప్తంగా సింగ్ ఖ్యాతిని పెంచినప్పటికీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 1996 సాధారణ ఎన్నికలలో పేలవంగా రాణించింది. తదనంతరం, 1998–2004 అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో సింగ్ రాజ్యసభలో భారత పార్లమెంటు ఎగువ సభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2004లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అధికారంలోకి వచ్చినప్పుడు, దాని చైర్పర్సన్ సోనియా గాంధీ అనూహ్యంగా సింగ్కు ప్రధాని పదవిని వదులుకున్నారు. అతని మొదటి మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, ప్రత్యేక గుర్తింపు అథారిటీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు సమాచార హక్కు చట్టంతో సహా అనేక కీలక చట్టాలు మరియు ప్రాజెక్టులను అమలు చేసింది. 2008లో, యునైటెడ్ స్టేట్స్తో ఒక చారిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై వ్యతిరేకత లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో సింగ్ ప్రభుత్వం దాదాపు పతనానికి కారణమైంది. ఆయన హయాంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందింది. 2009 సార్వత్రిక ఎన్నికలలో యూపీఏ పెరిగిన ఆదేశంతో తిరిగి వచ్చింది. సింగ్ ప్రధానమంత్రి పదవిని కొనసాగించారు. తరువాతి కొన్ని సంవత్సరాలలో, సింగ్ యొక్క రెండవ మంత్రిత్వ శాఖ ప్రభుత్వం 2010 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ, 2G స్పెక్ట్రమ్ కేటాయింపు కేసు మరియు బొగ్గు బ్లాకుల కేటాయింపుపై అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంది. 2014లో అతని పదవీకాలం ముగిసిన తర్వాత 2014 భారత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి పదవికి పోటీ నుండి తప్పుకున్నారు. సింగ్ ఎప్పుడూ లోక్సభ సభ్యుడు కాదు కానీ 1991 నుండి 2019 వరకు అస్సాం రాష్ట్రానికి మరియు 2019 నుండి 2024 వరకు రాజస్థాన్కు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. ప్రారంభ జీవితం మరియు విద్య. సింగ్ గురుముఖ్ సింగ్ మరియు అమృత్ కౌర్ దంపతులకు సెప్టెంబర్ 26, 1932న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లోని గాహ్లో సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతను చాలా చిన్న వయస్సులోనే తన తల్లిని కోల్పోయాడు మరియు అతను చాలా సన్నిహితంగా ఉండే తన నాన్నమ్మ దగ్గర పెరిగాడు. అతని ప్రారంభ విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలో జరిగింది, మరియు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా కూడా, అతను తన హిందీ ప్రసంగాలను ఉర్దూ లిపిలో వ్రాసాడు. అయితే కొన్నిసార్లు అతను తన మాతృభాష అయిన పంజాబీని వ్రాయడానికి ఉపయోగించే గురుముఖి అనే స్క్రిప్ట్ను కూడా ఉపయోగిస్తాడు. భారతదేశ విభజన తరువాత, అతని కుటుంబం భారతదేశంలోని అమృత్సర్కు వలస వచ్చింది. అక్కడ అతను అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదువుకున్నాడు. అతను పంజాబ్ యూనివర్సిటీకి హాజరయ్యాడు. తరువాత హోషియార్పూర్, పంజాబ్, ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించాడు మరియు 1952 మరియు 1954లో వరుసగా బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలను పొందాడు. అతని విద్యా జీవితంలో మొదటి స్థానంలో నిలిచాడు.
అతను 1957లో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో తన ఎకనామిక్స్ ట్రిపోస్ పూర్తి చేశాడు. అతను సెయింట్ జాన్స్ కాలేజీలో సభ్యుడు. 2005లో బ్రిటిష్ జర్నలిస్ట్ మార్క్ టుల్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగ్ తన కేంబ్రిడ్జ్ రోజుల గురించి ఇలా చెప్పాడు. మానవ వ్యవహారాలను రూపొందించడంలో రాజకీయాల యొక్క సృజనాత్మక పాత్ర గురించి నేను మొదట స్పృహ కలిగి ఉన్నాను మరియు దానికి నేను ఎక్కువగా నా ఉపాధ్యాయులు జోన్ రాబిన్సన్ మరియు నికోలస్ కల్డోర్లకు రుణపడి ఉంటాను. జోన్ రాబిన్సన్ ఒక తెలివైన ఉపాధ్యాయురాలు, కానీ ఆమె తన విద్యార్థుల అంతర్గత మనస్సాక్షిని మేల్కొల్పడానికి ప్రయత్నించింది. చాలా తక్కువ మంది ఇతరులు సాధించగలిగారు. ఆమె నన్ను చాలా ప్రశ్నించింది మరియు నన్ను ఊహించలేనిదిగా ఆలోచించేలా చేసింది. ఆమె కీన్స్ యొక్క వామపక్ష వివరణను ప్రతిపాదించింది. మీరు నిజంగా అభివృద్ధిని సామాజిక సమానత్వంతో కలపాలనుకుంటే రాష్ట్రం మరింత పాత్రను పోషించవలసి ఉంటుందని పేర్కొంది. కాల్డోర్ నన్ను మరింత ప్రభావితం చేశాడు. నేను అతనిని ఆచరణాత్మకంగా, మెరిసేటట్లు, ఉత్తేజపరిచేలా గుర్తించాను. జోన్ రాబిన్సన్ చైనాలో ఏమి జరుగుతుందో గొప్పగా ఆరాధించేవాడు, కానీ కల్డోర్ కీనేసియన్ విశ్లేషణను ఉపయోగించి పెట్టుబడిదారీ విధానం పని చేయగలదని నిరూపించాడు. కేంబ్రిడ్జ్ తర్వాత, సింగ్ భారతదేశానికి తిరిగి వచ్చి పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1960లో, అతను తన డీఫిల్ కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ అతను నఫీల్డ్ కాలేజీలో సభ్యుడు. ఐఎండి లిటిల్ పర్యవేక్షణలో అతని 1962 డాక్టోరల్ థీసిస్ భారతదేశం యొక్క ఎగుమతి పనితీరు 1951-1960 ఎగుమతి అవకాశాలు మరియు విధానపరమైన చిక్కులు అనే పేరు పెట్టబడింది మరియు తరువాత అతని ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అనే పుస్తకానికి ఆధారం. తొలి ఎదుగుదల డి ఫిల్ పూర్తి చేసిన తర్వాత సింగ్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. అతను 1957 నుండి 1959 వరకు పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర సీనియర్ లెక్చరర్. 1959 మరియు 1963 సమయంలో, అతను పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో రీడర్గా పనిచేశాడు మరియు 1963 నుండి 1965 వరకు అక్కడ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశాడు. తర్వాత అతను 1966 నుండి 1969 వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD కోసం పని చేయడానికి వెళ్ళాడు. తరువాత, అతను లలిత్ నారాయణ్ మిశ్రాచే విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించబడ్డాడు. ఆర్థికవేత్తగా సింగ్ ప్రతిభ 1969 నుండి 1971 వరకు, సింగ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్యం యొక్క ప్రొఫెసర్గా ఉన్నారు. 1972లో, సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. 1980-1982లో అతను ప్రణాళికా సంఘంలో ఉన్నాడు మరియు 1982లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితుడయ్యాడు మరియు 1985 వరకు ఆ పదవిలో కొనసాగాడు. 1985 నుండి 1987 వరకు ప్రణాళికా సంఘం భారతదేశం ఉపాధ్యక్షుడు. సింగ్ నవంబర్ 1990లో జెనీవా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు మరియు చంద్రశేఖర్ పదవీకాలంలో ఆర్థిక వ్యవహారాలపై భారత ప్రధానమంత్రికి సలహాదారుగా పనిచేశారు. మార్చి 1991లో అతను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం 2010లో ప్రధాని సింగ్ మరియు ఆయన భార్య గురుశరణ్ కౌర్. సింగ్ 1958లో గురుశరణ్ కౌర్ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉపిందర్ సింగ్, దమన్ సింగ్ మరియు అమృత్ సింగ్ ఉన్నారు. ఉపిందర్ సింగ్ అశోక విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్. ఆమె ప్రాచీన ఢిల్లీ 1999 మరియు ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మెడీవల్ ఇండియా 2008తో సహా 6 పుస్తకాలను రాసింది. దామన్ సింగ్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్, ఆనంద్, గుజరాత్లో గ్రాడ్యుయేట్, మరియు ది లాస్ట్ ఫ్రాంటియర్, పీపుల్ అండ్ ఫారెస్ట్స్ ఇన్ మిజోరం మరియు 9/9 అనే నవల రచయిత. అమృత్ సింగ్ స్టాఫ్ అటార్నీ, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వద్ద. అశోక్ పట్నాయక్ 1983 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అల్లుడు, 2016లో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ NATGRID యొక్క కేఓగా నియమితులయ్యారు.
సింగ్ అనేక కార్డియాక్ బైపాస్ సర్జరీలు చేయించుకున్నాడు. వీటిలో ఇటీవలిది జనవరి 2009లో జరిగింది. రాజకీయ జీవితం జూన్ 1991లో, ఆ సమయంలో భారత ప్రధాని పివి నరసింహారావు, సింగ్ను తన ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. సింగ్ 2005లో బ్రిటిష్ జర్నలిస్టు మార్క్ టుల్లీతో మాట్లాడుతూ, రావు తన మంత్రివర్గాన్ని రూపొందిస్తున్న రోజున, అతను తన ప్రిన్సిపల్ సెక్రటరీని నా వద్దకు పంపాడు. నువ్వు ఆర్థిక మంత్రిని కావాలని ప్రధాని కోరుకుంటున్నారు అని. నేను దానిని తీసుకోలేదు. గంభీరంగా అతను చివరికి మరుసటి రోజు ఉదయం నన్ను ట్రాక్ చేశాడు. బదులుగా కోపంగా ఉన్నాడు మరియు ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్కు దుస్తులు ధరించి రావాలని డిమాండ్ చేశాడు. అందుకే నేను రాజకీయాల్లోకి రావడం ప్రారంభించాను. ఆర్థిక మంత్రి 1991లో భారతదేశ ఆర్థిక లోటు స్థూల దేశీయోత్పత్తిలో 8.5% దగ్గరగా ఉంది. చెల్లింపుల బ్యాలెన్స్ లోటు భారీగా ఉంది మరియు కరెంట్ ఖాతా లోటు భారతదేశ జిడిపిలో 3.5% దగ్గరగా ఉంది. భారతదేశం యొక్క విదేశీ నిల్వలు కేవలం $1 బిలియన్లకు చేరాయి. ఇది 2 వారాల దిగుమతులకు చెల్లించడానికి సరిపోతుంది, నేటి $600 బిలియన్లతో పోలిస్తే. స్పష్టంగా, భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో, భారత ప్రభుత్వం సుప్రనేషనల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి నిధులను కోరింది. ఇది భారతదేశానికి ఆర్థికంగా సహాయం చేస్తూ, భారతదేశ ఆర్థిక విధానానికి సంబంధించి అనేక షరతులను విధించింది. ఫలితంగా, IMF నిర్దేశించిన విధానం అంటే సర్వత్రా ఉన్న లైసెన్స్ రాజ్ను రద్దు చేయవలసి వచ్చింది మరియు రాష్ట్ర నియంత్రణలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై భారతదేశం యొక్క ప్రయత్నాన్ని ముగించవలసి వచ్చింది. భారతదేశం అపూర్వమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని సింగ్ ప్రధానికి మరియు పార్టీకి వివరించారు. అయితే పార్టీ శ్రేణులు మరియు ఫైల్ నియంత్రణ సడలింపును ప్రతిఘటించారు. కాబట్టి చిదంబరం మరియు సింగ్ క్రమబద్ధీకరించకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పార్టీకి వివరించారు. పార్టీని నిరుత్సాహపరిచేలా, రావు సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి అనుమతించారు. తదనంతరం, భారతదేశ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ యొక్క అత్యంత ప్రభావవంతమైన ఆర్కిటెక్ట్లలో ఒకరిగా ఉన్న సింగ్, పర్మిట్ రాజ్ను తొలగించారు, ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర నియంత్రణను తగ్గించారు మరియు దిగుమతి పన్నులను తగ్గించారు. రావ్ మరియు సింగ్ ఆర్థిక వ్యవస్థను తెరవడానికి మరియు భారతదేశ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థను మరింత పెట్టుబడిదారీ విధానంగా మార్చడానికి విధానాలను అమలు చేశారు. ఈ ప్రక్రియలో ప్రైవేట్ వ్యాపారాల శ్రేయస్సును నిరోధించే లైసెన్స్ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల FDI మార్గంలో ఉన్న అనేక అడ్డంకులను వారు తొలగించారు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే, ఈ సంస్కరణలు ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాలలో ప్రభుత్వ పనితీరు లేకపోవడం వల్ల రావు ప్రభుత్వం 1996లో ఓటు వేయబడింది. భారతదేశాన్ని మార్కెట్ ఎకానమీ వైపు నెట్టిన సింగ్ కృషిని ప్రశంసిస్తూ, దీర్ఘకాల కేబినెట్ మంత్రి పి. చిదంబరం భారతదేశ సంస్కరణల్లో సింగ్ పాత్రను చైనాలో డెంగ్ జియావోపింగ్తో పోల్చారు. 1993లో, పార్లమెంటరీ విచారణ నివేదిక $1.8 కోట్ల సెక్యూరిటీల కుంభకోణాన్ని ఊహించలేకపోయిందని తన మంత్రిత్వ శాఖను విమర్శించిన తర్వాత సింగ్ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి రావు సింగ్ రాజీనామాను తిరస్కరించారు, బదులుగా నివేదికలో నేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను శిక్షిస్తానని హామీ ఇచ్చారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు సింగ్ మొదటిసారిగా 1991లో అస్సాం రాష్ట్ర శాసనసభ ద్వారా పార్లమెంటు ఎగువ సభ, రాజ్యసభకు ఎన్నికయ్యారు మరియు 1995, 2001, 2007 మరియు 2013లో తిరిగి ఎన్నికయ్యారు. నుండి 1998 నుండి 2004 వరకు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్ సభకు పోటీ చేసినా గెలవలేకపోయారు. ప్రధాన మంత్రి భారతదేశానికి ఎక్కువ కాలం పనిచేసిన మూడవ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నిలిచారు. మొదటి పదం 2004 నుండి 2009. ఇవి కూడా చూడండి. మొదటి మన్మోహన్ సింగ్ మంత్రివర్గం మే 19, 2004న న్యూఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 11వ భారత రాష్ట్రపతి PJ అబ్దుల్ కలాం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు అధికారం ఇచ్చారు. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత, లోక్ సభలో అత్యధిక స్థానాలతో రాజకీయ పార్టీగా అవతరించడం ద్వారా భారత
జాతీయ కాంగ్రెస్ ప్రస్తుత జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పదవీకాలాన్ని ముగించింది. ఇది మిత్రపక్షాలతో కలిసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేసింది. ఆశ్చర్యకరమైన చర్యగా, చైర్పర్సన్ సోనియా గాంధీ, టెక్నోక్రాట్ అయిన మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి పదవికి యూపీఏ అభ్యర్థిగా ప్రకటించారు. సింగ్ ఎన్నడూ లోక్సభ సీటును గెలవనప్పటికీ, బీబీసీ ప్రకారం, అతను భారీ ప్రజాభిమానాన్ని పొందాడు, ఎందుకంటే అతను అనేక భారతీయ పరిపాలనల ద్వారా నడిచిన అవినీతి కలుషితాన్ని తాకని స్వచ్ఛమైన రాజకీయవేత్తగా చాలా మంది చూశాడు. అతను మే 22, 2004న భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక విధానం 1991లో సింగ్ ఆర్థిక మంత్రిగా, దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో నెమ్మదిగా ఆర్థిక వృద్ధి మరియు అవినీతికి మూలమైన లైసెన్స్ రాజ్ను రద్దు చేశారు. అతను భారత ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేశాడు, ఇది నాటకీయంగా అభివృద్ధిని వేగవంతం చేయడానికి అనుమతించింది. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, సింగ్ ఈ విషయాలలో విస్తృత విజయాన్ని పొందుతూ భారత మార్కెట్లో వృద్ధిని ప్రోత్సహించడం కొనసాగించారు. సింగ్ తన ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో కలిసి భారత ఆర్థిక వ్యవస్థ 8-9% ఆర్థిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందిన కాలానికి అధ్యక్షత వహించారు. 2007లో భారతదేశం అత్యధిక జీడీపీ వృద్ధి రేటు 9% సాధించింది మరియు ప్రపంచంలో రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సింగ్ మంత్రిత్వ శాఖ 2005లో జాతీయ ఉపాధి హామీ చట్టం ఎన్జీఎన్ఆర్ఈజీఏని అమలులోకి తెచ్చింది. వాజ్పేయి ప్రభుత్వం ప్రారంభించిన బంగారు చతుర్భుజం మరియు హైవే ఆధునీకరణ కార్యక్రమాన్ని సింగ్ ప్రభుత్వం కొనసాగించింది. సింగ్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ రంగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించడంలో కూడా పనిచేశాడు. ఆర్థిక మంత్రిత్వ శాఖ రైతుల రుణాల నుంచి ఉపశమనం పొందేందుకు కృషి చేసింది మరియు పరిశ్రమల అనుకూల విధానాలకు కృషి చేసింది. 2005లో సింగ్ ప్రభుత్వం అమ్మకపు పన్ను స్థానంలో విలువ ఆధారిత పన్నును ప్రవేశపెట్టింది. 2007 మరియు 2008 ప్రారంభంలో, ద్రవ్యోల్బణం యొక్క ప్రపంచ సమస్య భారతదేశాన్ని ప్రభావితం చేసింది. ఆరోగ్య సంరక్షణ మరియు విద్య 2005లో, ప్రధానమంత్రి సింగ్ మరియు అతని ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఆర్ఎంని ప్రారంభించింది, ఇది 6 మిలియన్ల మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను సమీకరించింది. ఈ గ్రామీణ ఆరోగ్య చొరవను అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ ప్రశంసించారు. 2006లో, అతని ప్రభుత్వం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టడీస్ ఎయిమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈతు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈమ్లు మరియు ఇతర కేంద్ర ఉన్నత విద్యా సంస్థలలో 27% సీట్లను రిజర్వ్ చేయాలనే ప్రతిపాదనను అమలు చేసింది. ఇతర వెనుకబడిన తరగతుల విద్య 2006 భారతీయ రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలకు దారితీసింది. జూలై 2, 2009న, సింగ్ మంత్రిత్వ శాఖ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఒరిస్సా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 8 ఎయిత్లు ప్రారంభించబడ్డాయి. సింగ్ ప్రభుత్వం కూడా సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాన్ని కొనసాగించింది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టడం మరియు మెరుగుపరచడం మరియు నిరక్షరాస్యతతో పోరాడటానికి భారతదేశం అంతటా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను తెరవడం వంటివి ఉన్నాయి. భద్రత మరియు గృహ వ్యవహారాలు. సింగ్ ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏకి సవరణలతో ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను పటిష్టం చేసింది. నవంబర్ 2008 ముంబై ఉగ్రదాడులు జరిగిన వెంటనే, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఒక కేంద్ర ఏజెన్సీ అవసరాన్ని గ్రహించిన వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనియా కూడా సృష్టించబడింది. అలాగే, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఫిబ్రవరి 2009లో స్థాపించబడింది, జాతీయ భద్రతను పెంపొందించడం మరియు ఈ గవర్నెన్స్ను సులభతరం చేసే లక్ష్యంతో ఊహించిన మల్టీపర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ను అమలు చేసే బాధ్యత కలిగిన ఏజెన్సీ. సింగ్ పరిపాలన ఈ ప్రాంతాన్ని స్థిరీకరించడానికి కాశ్మీర్లో భారీ పునర్నిర్మాణ ప్రయత్నాన్ని ప్రారంభించింది, అయితే కొంతకాలం విజయం సాధించిన తర్వాత, 2009 నుండి కాశ్మీర్లో తిరుగుబాటుదారుల చొరబాటు మరియు తీవ్రవాదం పెరిగింది. అయినప్పటికీ, ఈశాన్య భారతదేశంలో ఉగ్రవాదాన్ని తగ్గించడంలో సింగ్ పరిపాలన విజయవంతమైంది. గుర్తించదగిన చట్టం.
ముఖ్యమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎన్ఆర్ఈజీఏ మరియు సమాచార హక్కు చట్టం ఆయన హయాంలో 2005లో పార్లమెంటు ఆమోదించింది. ఎన్ఆర్ఈజీఏ యొక్క ప్రభావం వివిధ స్థాయిలలో విజయవంతమైనప్పటికీ, వివిధ ప్రాంతాలలో, అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క పోరాటంలో ఆర్టీఐ చట్టం కీలకమైనదిగా నిరూపించబడింది. వితంతువులు, గర్భిణీ స్త్రీలు మరియు భూమి లేని వ్యక్తుల కోసం కూడా కొత్త నగదు ప్రయోజనాలు ప్రవేశపెట్టబడ్డాయి. భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం, 2013 ఆగస్టు 29, 2013న లోక్ సభలో భారత పార్లమెంటు దిగువ సభ మరియు సెప్టెంబర్ 4, 2013న రాజ్యసభలో భారత పార్లమెంటు ఎగువ సభ ఆమోదించబడింది. ఈ బిల్లు సెప్టెంబర్ 27, 2013న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం పొందింది. ఈ చట్టం జనవరి 1, 2014 నుండి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం భారతదేశంలో 6 మరియు 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించే ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం ఆగస్టు 4, 2009న రూపొందించబడింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010న అమల్లోకి వచ్చినప్పుడు ప్రతి బిడ్డకు విద్యను ప్రాథమిక హక్కుగా మార్చే 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది. విదేశాంగ విధానం. ఇవి కూడా చూడండి. మన్మోహన్ సింగ్ చేసిన అంతర్జాతీయ ప్రధానమంత్రి పర్యటనల జాబితా. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మన్మోహన్ సింగ్. వాషింగ్టన్ అద్క్లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడితో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, శ్రీ జార్జ్ డబ్ల్యూ బుష్. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్లతో మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు ప్రారంభించిన మరియు భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి కొనసాగించిన ఆచరణాత్మక విదేశాంగ విధానాన్ని మన్మోహన్ సింగ్ కొనసాగించారు. సింగ్ తన పూర్వీకుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించిన పాకిస్తాన్తో శాంతి ప్రక్రియను కొనసాగించాడు. 2 దేశాలకు చెందిన అగ్రనేతల అత్యున్నత స్థాయి పర్యటనల మార్పిడి ఆయన పదవీ కాలాన్ని హైలైట్ చేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో సరిహద్దు వివాదాన్ని ముగించేందుకు సింగ్ హయాంలో ప్రయత్నాలు జరిగాయి. నవంబర్ 2006లో, చైనా అధ్యక్షుడు హు జింటావో భారతదేశాన్ని సందర్శించారు. ఆ తర్వాత 2008 జనవరిలో సింగ్ బీజింగ్ను సందర్శించారు. 4 దశాబ్దాలకు పైగా మూసివేయబడిన నాథులా పాస్ను 2006లో పునఃప్రారంభించడం చైనా భారత సంబంధాలలో ప్రధాన పరిణామం. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్టేట్ కౌన్సిల్ యొక్క ప్రీమియర్, లీ కెకియాంగ్ 19 నుండి మే 21, 2013 వరకు భారతదేశానికి ఢిల్లీ, ముంబై రాష్ట్ర పర్యటన చేశారు. సింగ్ 22 నుండి 24 అక్టోబర్ వరకు చైనాలో అధికారిక పర్యటన చేశారు. 2013 ఢిల్లీ, బీజింగ్, కోల్కతా కున్మింగ్ మరియు బెంగుళూరు చెంగ్డు మధ్య సోదర నగర భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి 3 ఒప్పందాలపై సంతకాలు చేయబడ్డాయి. 2010 నాటికి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా భారతదేశానికి 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. భారతదేశం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు అతిపెద్ద ప్రాంతీయ దాతగా మారింది. ఆగస్టు 2008లో ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా, మన్మోహన్ సింగ్ మరిన్ని పాఠశాలలు, ఆరోగ్య క్లినిక్లు, మౌలిక సదుపాయాలు మరియు రక్షణ కోసం ఆఫ్ఘనిస్తాన్కు సహాయ ప్యాకేజీని పెంచారు. సింగ్ నాయకత్వంలో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు అతిపెద్ద సహాయ దాతలలో ఒకటిగా అవతరించింది. 15వ నామ్ సమ్మిట్ ప్రక్కన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజిప్ట్ అధ్యక్షుడు, శ్రీ. జూలై 2009, ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో 15వ నామ్ సమ్మిట్ సందర్భంగా ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్తో సింగ్. చైనాలోని సన్యాలో 2011 బ్రిక్స్ సదస్సులో డిమిత్రి మెద్వెదేవ్, హు జింటావో, దిల్మా రౌసెఫ్ మరియు జాకబ్ జుమాలతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. సింగ్ ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్తో బలమైన సంబంధాల కోసం పనిచేసింది. ఇండో-యుఎస్ పౌర అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు జూలై 2005లో అతను యునైటెడ్ స్టేట్స్ సందర్శించాడు. దీని తర్వాత మార్చి 2006లో జార్జ్ డబ్ల్యూ. బుష్ విజయవంతంగా భారతదేశ పర్యటన చేశారు. ఈ సమయంలో అణు ఒప్పందంపై ప్రకటన చేయబడింది. భారతదేశం, అమెరికా అణు ఇంధనం మరియు సాంకేతికతను పొందేందుకు వీలు కల్పిస్తుంది. అయితే భారతదేశం తన పౌర అణు తనిఖీని IAEA అనుమతించవలసి ఉంటుంది. రియాక్టర్లు 2 సంవత్సరాలకు పైగా మరిన్ని చర్చల కోసం IAEA, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ మరియు US కాంగ్రెస్ నుండి ఆమోదం పొందిన తరువాత
భారతదేశం మరియు యుఎస్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణబ్ ముఖర్జీతో అక్టోబర్ 10, 2008న ఒప్పందంపై సంతకం చేశాయి. యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా పరిపాలనలో సింగ్ వైట్ హౌస్కి మొదటి అధికారిక రాష్ట్ర పర్యటన చేశారు. ఈ పర్యటన నవంబర్ 2009లో జరిగింది మరియు వాణిజ్యం మరియు అణుశక్తిపై అనేక చర్చలు జరిగాయి. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ మరియు జర్మనీ వంటి జపాన్ మరియు యూరోపియన్ యూనియన్ దేశాలతో సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరాన్తో సంబంధాలు కొనసాగుతున్నాయి మరియు ఇరాన్ పాకిస్తాన్ భారత్ గ్యాస్ పైప్లైన్పై చర్చలు జరిగాయి. ఏప్రిల్ 2006లో న్యూఢిల్లీ ఇండియా ఆఫ్రికా సమ్మిట్ను నిర్వహించింది. దీనికి 15 ఆఫ్రికన్ రాష్ట్రాల నాయకులు హాజరయ్యారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో ముఖ్యంగా బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికాతో సంబంధాలు మెరుగుపడ్డాయి. 2003లో బ్రెసిలియా డిక్లరేషన్ మరియు ఇబ్సా డైలాగ్ ఫోరం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన వేగాన్ని సింగ్ ముందుకు తీసుకెళ్లారు. సింగ్ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్తో సంబంధాలను విస్తరించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 2003 నుండి, రెండు దేశాలు ఒకదానికొకటి గణనీయమైన పెట్టుబడులు పెట్టాయి మరియు ఇజ్రాయెల్ ఇప్పుడు భారతదేశం యొక్క రక్షణ భాగస్వామిగా మారడానికి రష్యాకు పోటీగా ఉంది. భారతదేశం మరియు రష్యా మధ్య కొన్ని దౌత్యపరమైన లోపాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా భారతదేశానికి డెలివరీ చేయడానికి అనేక రష్యన్ ఆయుధాల ఆలస్యం మరియు ధరల పెంపుపై, భారతదేశం మరియు రష్యా వివిధ ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఇరువురి మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. రక్షణ, అణుశక్తి మరియు అంతరిక్ష సహకారాన్ని పెంచండి. రెండవ టర్మ్ 2009 నుండి 2014. ఇవి కూడా చూడండి. రెండవ మన్మోహన్ సింగ్ మంత్రివర్గం. భారతదేశం ఏప్రిల్ 16, 2009 మరియు మే 13, 2009 మధ్య 5 దశల్లో 15వ లోక్సభకు సాధారణ ఎన్నికలను నిర్వహించింది. ఎన్నికల ఫలితాలు మే 16, 2009న ప్రకటించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో బలమైన ప్రదర్శన. పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్లు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ అధికారంలో ఉన్న సింగ్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడ్డాయి. జవహర్లాల్ నెహ్రూ తర్వాత 1962లో పూర్తి 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఎన్నికల్లో గెలిచిన మొదటి ప్రధానమంత్రి అయ్యారు. సభలోని 543 మంది సభ్యులలో 322 మంది సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు కలిసి మెజారిటీని సాధించగలిగాయి. వీటిలో యూపీఏ మరియు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ ఎస్పీ, జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ మరియు ఇతర చిన్న పార్టీల బాహ్య మద్దతు కూడా ఉన్నాయి. మే 22, 2009న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009 భారత సాధారణ ఎన్నికలు 2014-834 మిలియన్లు మరియు 2019-912 మిలియన్లు కంటే ముందు జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలు. 714 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు. భారత పార్లమెంటులో కాగ్ దాఖలు చేసిన 2012 నివేదిక ప్రకారం, బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు బ్లాకులను కేటాయించడం వల్ల దేశం 2005 మరియు 2009 మధ్య రూ. 1.85 ట్రిలియన్ల స్వల్ప స్థాయి నష్టాన్ని చవిచూసింది. ఇందులో మన్మోహన్ సింగ్ ఉన్నారు. భారతదేశం యొక్క బొగ్గు మంత్రి 2G కేసులో తన ప్రమేయం ఉందని ఆరోపిస్తూ జేపీసీ సభ్యుల్లో ఒకరు యశ్వంత్ సిన్హాను పిలిచినప్పుడు మన్మోహన్ సింగ్ ఏప్రిల్ 2013లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ముందు హాజరు కావడానికి నిరాకరించారు. ప్రీమియర్షిప్ తర్వాత 2014. ప్రస్తుతం సింగ్ యొక్క ప్రీమియర్షిప్ అధికారికంగా మే 17, 2014 మధ్యాహ్నం ముగిసింది. అతను 2014 సాధారణ ఎన్నికలలో 16వ లోక్సభకు ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేయలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయం సాధించడంతో సింగ్ తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మే 25, 2014 వరకు, నరేంద్ర మోడీ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలాం మరియు ప్రతిభా పాటిల్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలతో పాటు సింగ్ నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత సింగ్ న్యూఢిల్లీలోని 3 మోతీలాల్ నెహ్రూ రోడ్కి మారారు. 2016లో సింగ్ జవహర్లాల్ నెహ్రూ చైర్గా పంజాబ్ విశ్వవిద్యాలయంలో పదవిని చేపట్టబోతున్నట్లు ప్రకటించబడింది. చివరికి అతను ఎన్నడూ చేయలేదు.
సింగ్ ఏప్రిల్ 2024లో రాజ్యసభ నుండి పదవీ విరమణ చేశారు మరియు సోనియా గాంధీ ఆయన స్థానంలో ఉన్నారు. పబ్లిక్ ఇమేజ్: మన్మోహన్ సింగ్ మరియు మహమ్మద్ యూనస్ భారతదేశంలో కలుసుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్తో సింగ్ సమావేశమయ్యారు. ది ఇండిపెండెంట్ సింగ్ను ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన నాయకులలో ఒకరు మరియు అసాధారణ మర్యాద మరియు దయగల వ్యక్తిగా అభివర్ణించారు. అతను మారుతి 800ని నడుపుతున్నాడని పేర్కొంది. ఇది భారతీయ మార్కెట్లో అత్యంత వినయపూర్వకమైన కార్లలో ఒకటి. జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా ఎక్కువ రేటింగ్ ఇచ్చారని, భారతదేశం కలిగి ఉన్న అత్యుత్తమ ప్రధానమంత్రి అని ఖుష్వంత్ సింగ్ ప్రశంసించారు. అతను తన పుస్తకం అబ్సొల్యూట్ ఖుష్వంత్: ది లో డౌన్ ఆన్ లైఫ్, డెత్ అండ్ మోస్ట్ థింగ్స్ ఇన్ బిట్వీన్లో ఒక సంఘటనను ప్రస్తావించాడు. అక్కడ 1999 లోక్సభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, సింగ్ వెంటనే రచయిత నుండి అప్పుగా తీసుకున్న $2,00,000 $2,500 తిరిగి ఇచ్చాడు. టాక్సీలను అద్దెకు తీసుకోవడానికి సమగ్రతకు ఉత్తమ ఉదాహరణ అని ఖుష్వంత్ సింగ్ పేర్కొన్నాడు. ప్రజలు సమగ్రత గురించి మాట్లాడినప్పుడు, దేశ అత్యున్నత పదవిని ఆక్రమించే వ్యక్తిని నేను ఉత్తమ ఉదాహరణగా చెబుతాను. 2010లో న్యూస్వీక్ మ్యాగజైన్ అతన్ని ఇతర దేశాధినేతలు గౌరవించే ప్రపంచ నాయకుడిగా గుర్తించి, ఇతర నాయకులు ఇష్టపడే నాయకుడు అని అభివర్ణించారు. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనేదానికి సింగ్ ఒక నమూనా అని వ్యాఖ్యానించిన మహమ్మద్ ఎల్బరాదేని ఈ కథనం ఉటంకించింది. సింగ్ 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డును కూడా అందుకున్నాడు. హెన్రీ కిస్సింగర్ సింగ్ను దృక్పథం, పట్టుదల మరియు సమగ్రత కలిగిన రాజనీతిజ్ఞుడుగా అభివర్ణించాడు మరియు అతని నాయకత్వం, భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక పరివర్తనలో కీలక పాత్ర పోషించింది అని ప్రశంసించాడు. 2010 ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో మన్మోహన్ సింగ్ 18వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ సింగ్ నెహ్రూ తర్వాత భారతదేశం యొక్క ఉత్తమ ప్రధాన మంత్రిగా విశ్వవ్యాప్తంగా ప్రశంసించబడ్డాడు అని వివరించింది. ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ గ్రెగ్ షెరిడాన్ సింగ్ ఆసియా చరిత్రలో గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకడు అని ప్రశంసించాడు. సింగ్ తరువాత ఫోర్బ్స్ జాబితాలో 2012 మరియు 2013లో 19 మరియు 28 ర్యాంకులు పొందారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్: 2006లో మన్మోహన్ సింగ్ గౌరవార్థం ఉజ్బెకిస్తాన్లో స్టాంప్ ప్రారంభించబడింది. దీనికి విరుద్ధంగా, టైమ్ మ్యాగజైన్ యొక్క ఆసియా ఎడిషన్ 10 జూలై 17, 2012 దాని ముఖచిత్రంపై సింగ్ అండర్ అచీవర్ అని వ్యాఖ్యానించింది. దేశాన్ని తిరిగి అభివృద్ధి పదంలోకి చేర్చే సంస్కరణలపై సింగ్ తన మెడను బయట పెట్టడానికి ఇష్టపడటం లేదు అని అది పేర్కొంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఆరోపణలను తిప్పికొట్టారు. పత్రిక ప్రకటనలపై యూపీఏ మిత్రపక్షం లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, యూపీఏ ప్రాజెక్టులు బాగా జరుగుతున్నాయని ప్రసాద్ అన్నారు మరియు అమెరికా వారి స్వంత ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైందని ఏమి చెబుతుంది అని అడిగారు. బీజేపీ సహ వ్యవస్థాపకుడు ఎల్కే అద్వానీతో సహా రాజకీయ ప్రత్యర్థులు సింగ్ను బలహీనమైన ప్రధానమంత్రి అని పేర్కొన్నారు. అద్వానీ అతను బలహీనుడు, 10 జనపద్ సూచనల వరకు తన నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తిని నేను ఏమని పిలుస్తాను. 2013లో బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ సింగ్ను రాత్రి కాపలాదారు మరియు గాంధీ కుటుంబపు కీలుబొమ్మ అని పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో రాజకీయ ప్రత్యర్థులు సింగ్ను ప్రశంసించారు. 2018లో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి విద్యావంతుడైన ప్రధానిని ప్రజలు మిస్ అవుతున్నారు. 2022లో నితిన్ గడ్కరీ కొత్త దిశానిర్దేశం చేసిన సరళీకరణకు దేశం మన్మోహన్ సింగ్కు రుణపడి ఉంది అని అన్నారు. డిగ్రీలు, పోస్టులు నిర్వహించారు. ఇవి కూడా చూడండి. మన్మోహన్ సింగ్ అందుకున్న అవార్డులు మరియు గౌరవాల జాబితా: 1952 ఆర్థిక శాస్త్రంలో BA ఆనర్స్. మా ఫస్ట్ క్లాస్ ఎకనామిక్స్. 1954 పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ అప్పుడు హోషియార్పూర్, పంజాబ్లో, భారతదేశం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సెయింట్ జాన్స్ కాలేజ్ 1957లో అర్థశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ. సీనియర్ లెక్చరర్, ఎకనామిక్స్ 1957 నుండి 1959. రీడర్ 1959 నుండి 1963. ప్రొఫెసర్ 1963 నుండి 1965. ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రొఫెసర్ 1969 నుండి 1971. డి. ఫిల్ ఆర్థిక శాస్త్రంలో, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నఫీల్డ్ కాలేజ్ 1962.
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. గౌరవ ప్రొఫెసర్ 1966. చీఫ్, ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్, UNCTAD, యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్, న్యూయార్క్. 1966. ఆర్థిక వ్యవహారాల అధికారి 1966. ఆర్థిక సలహాదారు, విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారతదేశం 1971 నుండి 1972. ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతదేశం 1972 నుండి 1976. గౌరవ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ 1976. డైరెక్టర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1976 నుండి 1980. డైరెక్టర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1976 నుండి 1980. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, మనీలా. కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ, భారత ప్రభుత్వం, 1977 నుండి 1980. గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1982 నుండి 1985. డిప్యూటీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, 1985 నుండి 1987. సెక్రటరీ జనరల్, సౌత్ కమిషన్, జెనీవా 1987 నుండి 1990. ఆర్థిక వ్యవహారాలపై భారత ప్రధానమంత్రికి సలహాదారు 1990 నుండి 1991. చైర్మన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్చి 15, 1991 జూన్ 20, 1991. భారత ఆర్థిక మంత్రి, జూన్ 21, 1991 మే 15, 1996. రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు అక్టోబర్ 1, 1991 జూన్ 14, 2019. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు భారతదేశం 1998 నుండి 2004. భారత ప్రధాన మంత్రి మే 22, 2004 మే 26, 2014. రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు ఆగస్టు 19, 2019 ప్రస్తుతం.